ఇక డీటెయిల్స్ చూస్తే రాజకీయ ప్రయోజనాల కోసం నాటి సీఎం జగన్ 2020 ఆగస్టులో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రకటించారు. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలను కరువు రహితం చేసి 19 లక్షల ఎకరాలకు నీరిచ్చేందుకంటూ 3,278 కోట్ల అంచనా వ్యయంతో ఈ స్కీమ్కు పాలనా అనుమతి ఇచ్చేశారు. అధ్యయనం చేయలేదు, ప్రాజెక్ట్ డిజైన్లే రూపొందించలేదు, పర్యావరణ మదింపు కూడా చేయలేదు. అసలు సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక డిపిఆర్నే తయారు చేయకుండా జీవో జారీ చేసేశారు. శ్రీశైలం జలాశయం ఎగువన 800 అడుగుల్లో సంగమేశ్వరం వద్ద నుంచి కుడి ప్రధాన కాలువలోకి రోజుకు టీఎంసీ చొప్పున నీటిని ఎత్తిపోస్తామని చెప్పారు. దీనిపై తెలంగాణకు చెందిన గవినొల్ల శ్రీనివాస్ జాతీయ హరిత ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. పర్యావరణంతో పాటు ఎలాంటి అనుమతులు లేకుండా ఏకంగా పనులే చేపట్టారని తెలిపారు. అయితే ఎలాంటి పనులు చేయడం లేదని, డిపిఆర్ తయారీ కోసమే తవ్వకాలు సాగిస్తున్నామని జగన్ ప్రభుత్వం బుకాయించింది. దీనిపై సర్వేకు ఎన్జీటీ ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి కేంద్ర అటవీ పర్యావరణ శాఖ అనుమతులు కావాలని స్పష్టం చేసింది. దీంతో సీమ స్కీంపై ఎన్జీటీ స్టే విధించింది. కేంద్ర అటవీ శాఖ అనుమతులు పొందాకే పనులు చేపట్టాలని 2021 డిసెంబర్లో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత 3 ఏళ్లు అధికారంలో ఉన్న జగన్ ఆ స్టే ఉత్తర్వులు ఎత్తివేయించేందుకు ప్రయత్నించలేదు. కనీసం కేంద్ర శాఖలతో సంప్రదింపులు జరపలేదు. ఇప్పుడు కేంద్ర పర్యావరణ శాఖ ఆధ్వర్యంలోని పర్యావరణ మదింపు కమిటీ అనుమతిచ్చేది లేదని తేల్చి చెప్పడంతో కూటమి ప్రభుత్వంపై నెపం మోపాలని చూస్తున్నారు. జగన్ పుట్టిన గడ్డనే మోసగించారు. ముందస్తు అనుమతులు తీసుకోకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రకటించారు. ఆనక ఎన్జీటీ దానిని నిలిపివేస్తే స్టే ఎత్తివేయించేందుకు ఏ దశలోనూ ప్రయత్నించలేదు. ఫలితంగా ఆ పథకానికి పర్యావరణ అనుమతులు ఇచ్చేది లేదని కేంద్రం తాజాగా తేల్చి చెప్పింది. దీంతో సీమ కరువును పారదోలడానికే ఈ ప్రాజెక్టును శ్రీకారం చుట్టానంటూ జగన్ ఆడిన డ్రామా బయటపడింది. దీని నుంచి జనం దృష్టి మళ్లించేందుకు కూటమి ప్రభుత్వం వల్లే పథకం ఆగిపోయిందంటూ తప్పుడు కథనాలను నీలి మీడియాలో వడ్డివారిస్తున్నారు.